For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ నారా రామకృష్ణ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు సహజంగా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు అనేది ప్రతి ఒక్కరి మీద పనిచేస్తుందా సార్? అంటే ఒకటమ్మా, మనకి ఒక వాహనం కానీ ఒక యంత్రం కానీ తీసుకున్నప్పుడు దానికి కూడా కొన్ని భాగాలు ఉంటాయి. ఎక్కడ ఏ భాగం బాగాలేనప్పుడు దాని మీద ఎలా పనిచేస్తుందో అదే రకంగా ఇక్కడ కూడా ఇంటికి సంబంధించింది అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు, ఎవరెవరు నివసిస్తున్నారు, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ, లేదా ఆడవాళ్ళ, అట్లా అని చెప్పేసి మనం చూసుకోవాలి దాన్ని. ఒక్కొక్క భాగం ఒక్కొక్క దానికి, అంటే మనకి పంచభూతాల ఆధారంతో నిర్మించబడిందే వాస్తు. మన గృహం కానీ ఏదైనా సరే, అది వ్యాపార స్థలం కావచ్చు, చిన్న గుడిసె కావచ్చు, పెద్ద భవంతి కావచ్చు, దానికంటూ ఏమవుతుందంటే ఒక బౌండరీ ఏర్పడుతుంది. ఒక చిన్న టేబుల్కి 4 మూలలు ఎలా ఉంటుంది, ఒక పెద్ద హౌస్కి ఎలా ఉంటుంది, అట్లా ప్రతి ఒక్క దానికి ఒక బుక్ ఉంది, బుక్కు 4 మూలలు అలానే ఉంటుంటుంది. ఎక్కడైనా చూసుకో, మనకి చతురస్రాకారంగానే దీర్ఘ చతురస్రాకారంగానే ఉంటుంది, దానికంటే మూలలోనే ఉంటాయి. అదే రకంగా ఈ ఇంట్లో వచ్చేసరికి ఒక్కొక్క మూలకి ఒక అధిష్టాన దేవత ఉంటారు వాస్తుశాస్త్రంలో. మనకి 4 దిక్కులు 4 విదిక్కులు ఉంటాయి అన్నమాట. వాటికి తోడు మళ్ళీ మనకి ఇప్పుడు తూర్పు భాగం తీసుకుంటే తూర్పు ఈశాన్యం, తూర్పాగ్నేయం, తూర్పు అని దాన్ని మళ్ళీ సపరేట్ డివైడ్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఆ భాగానికి వచ్చేసరికి ఏదైతే లోపం ఉందో, అంటే ఇంట్లో వాస్తు లోపం ఉందో, సపోజ్ ఆగ్నేయ సంబంధించిన దోషం ఉందనుకుందాం. ఆగ్నేయ సంబంధించిన దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్ కోర్టుకు సంబంధించిన ఎక్కువ వివాదాలు, ఏదన్నా వ్యాజ్యం వేయటం కానీ, అంటే మనకు రావాల్సిన డబ్బు మనకు వేరే వాళ్ళు ఇవ్వకపోతే మనం కోర్టుకి వేయడం కానీ, లేదా మనం ఇవ్వకపోతే వాళ్ళు మన మీద కోర్టుకి వేయడం కానీ, ఇలా ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఆగ్నేయం సంబంధించిన కోణంగా పెరగటం కానీ, అక్కడ ఏదైనా గోతులు కానీ నూతులు కానీ ఉండటం కానీ, లేదా కన్స్ట్రక్షన్లో ఆగ్నేయం పెరగటం కానీ, దానికి లోపం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు బాగా వస్తుంటాయి. చాలామంది మనం చూస్తుంటాం, ప్రతి హాస్పిటల్ తిరుగుతూ ఉంటుంటారు, వాళ్ళకి జబ్బు ఏంటో తెలియదు, టాబ్లెట్ వాడుతూ ఉంటుంటారు, ఇంజక్షన్ వాడుతుంటారు, అన్ని సర్జరీలు చేపిస్తుంటారు, మళ్ళీ టెస్టులు చేపిస్తుంటారు, అన్నీ చేపిస్తుంటారు, అయినా కానీ వాళ్ళకి రోగం అనేది తగ్గదు. అంటే అది దీర్ఘకాలిక రోగాలు అన్నమాట. అలాంటి దీర్ఘకాలిక రోగాలు అనేది ఏంటంటే ఎక్కడైతే ఆగ్నేయంలో దోషాలు ఉన్నప్పుడు అవన్నీ మనిషికి కూడా తెలియని, సరిగ్గా డయాగ్నైజ్ చేయటం కూడా చేయనివ్వదు అంత దోషం ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఆగ్నేయ లోపం వల్ల మెయిన్ ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా కోర్టుకు సంబంధించినవి కానీ, వివాదాలకు సంబంధించింది కానీ, అంటే సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తారు, మీ పక్కన మీ సహచరులు, మిత్రులు, మీ కొలీగ్స్ ఉన్నా కానీ వాళ్ళతో కూడా మీకు ఎప్పుడు నిరంతరం గొడవలు, మీరు ఏమనరు, చిన్నదానికి కూడా వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం కానీ, లేదా మీరు వాళ్ళు ఏదైనా చిన్నది ఏదైనా మాట్లాడినా కానీ, సరదాగా జోక్గా మాట్లాడినా కానీ మీకు నొచ్చుకోవటం, అట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు మీరే తెలియకుండా వాటి మీద ఒక కక్ష లాంటిది పెంచుకుంటాము. అదే రకంగా మన మీద కూడా అంతే, మనం ఏదైనా సరదాగా జోక్గా చేసినా చిన్న వాటికి పట్టించుకోవటం, వివాదాలు రావటం, ఎక్కువ ఇబ్బందులు అలాంటివి కూడా వస్తూ ఉంటుంటాయి. అదే భార్యాభర్తలుగా, అదే ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకు కూడా దానికి తోడు మనకి మళ్ళీ వాయువు వల్ల కనుక ఏదన్నా దోషం ఉన్నప్పుడు ఇద్దరు నిరంతర గొడవలు వస్తూ ఉంటుంటాయి. పేరుగా భార్యాభర్తలుగా ఉంటారు కానీ వాళ్ళకి కలవటం కానీ, మాట్లాడటం కానీ, ప్రేమగా ఉండటం కానీ ఉండదు. ఒకరి మీద ఒకరికి లేనిపోయిన ద్వేషాలు పెరిగిపోవటం, ఒక రకమైన శాడిజంగా కూడా తయారవుతుంటారు కొంతమంది. అవన్నీ కూడా ఈ 2 భాగాలకు, ఎప్పుడైతే ఒక భాగానికి ఒక భాగం, అంటే మనకి అగ్ని గాలి తోడైనట్టుగా, అగ్ని అంటే మనకు వచ్చేసరికి ఆగ్నేయ మూల అగ్ని వస్తుంది, వాయుమూల వచ్చేసరికి గాలి కింద అనమాట. ఈ 2 దోషాలు ఒకసారి కలిసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు నిరంతరం గొడవలుగా ఉంటుంటాయి, చిటపట్లు ఆడుకోవటం. ప్రతి ఇళ్ళలో కొంతమంది ఇళ్ళలో చూస్తుంటాం, ఎప్పుడు వాళ్ళు ఏదో గొడవలు ఉంటూ ఉంటుంటాయి. దానికి తోడు ఈశాన్య మూల కనుక లోపం కనుక ఉన్నప్పుడు పిల్లలతో సమస్యలు వస్తూ ఉంటుంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళతో సమస్య పక్కన పెట్టేసి పిల్లల చిన్న వయసులోనే తల్లిదండ్రుల మాట వినకపోవటం, ఏదన్నా చెడు వ్యసనాలకు లోనవటం, చెప్పిన మాట అసలు ఎక్కడ చదువుల్లో కూడా రాణించలేకపోవటం, స్నేహితులంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండటం, ఇట్లా ఈ రకంగా ఎదిగిపోతూ ఉంటుంటారు. ఎదిగే కొంది ఏమవుతుందంటే వీళ్ళకి మెయిన్ వీళ్ళ యొక్క ఎదుగుదల, వీళ్ళ భవిష్యత్తు వీళ్ళకి ఒక ప్రశ్నార్థంగా ఉంటుంది, వీళ్ళ భవిష్యత్తు మీద పెద్ద బెంగ ఏర్పడుతుంది, ఇవన్నీ వస్తూ ఉంటుంటాయి. అదే రకంగా మనకు నైరుతి మూల కూడా ఏదైనా లోపం ఉందనుకోండి, లోపం ఉన్నప్పుడు మనకు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరగటం,
ప్రమాదాలు జరగటం, మనిషి చనిపోవటం, ఏదో చంపబడటం, పెద్ద పెద్ద మేజర్ ఇన్సిడెంట్లు అన్నీ కూడా దానికి జరుగుతూ ఉంటుంటాయి. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అనమాట. ఒక్కొక్క మూలకు ఒక్కొక్క రకంగా. తూర్పు భాగం బాగా తగ్గిపోయింది అనుకో, తూర్పు భాగం లోపం ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే అవమానించబడటం, సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోవటం, ఇట్లా ఈ భాగానికి ఎలా వస్తుంది అనమాట. అట్లా ప్రతి భాగానికి ఒక్కొక్కటి ఆ భాగాలన్నీ కలిసి ఆ ఇంట్లో ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరి యొక్క అంటే వీక్గా ఉంటుంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రభావం చూపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా ఉంటుంది అన్నమాట. సార్ మరి ఇంట్లో దోషాలు ఉన్నప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు అంటే మెయిన్ ఒకటమ్మా, మనకి వాస్తుపరమైన లోపాలు సర్దిద్దుకునే అంత అవకాశం ఉంటే సర్దిద్దుకోవటం, లేని పట్ల దానికి సంబంధించిన రెమెడీస్ ఉంటాయి. అసలు వాళ్ళకి సమస్య ఏంటనేది మనకు తెలియాలి ముందు. ఆ సమస్య కనుక చెప్తే మనకి ఎలాంటి మార్పులు లేకుండా, కట్టడాలను ఎలాంటి కూల్చకుండా సేమ్ ఉన్న ఇంట్లోనే అలానే ఉంచుకొని వాళ్ళకి రెమెడీస్ అనేది ఏమేమి చేయాలనేది వాళ్ళ సమస్యను బట్టి చెప్తాం మనం. ప్రతి సమస్యకి పరిష్కారాలు ఉంటాయి ఈ భూమి మీద. ప్రతి ఒక్కదానికి సమస్యకి పరిష్కారం లేకుండా లేదు. అలా పరిష్కారాలు చేసుకుంటూనే ఈ మనిషి ఈ స్థాయికి వచ్చాడు అనమాట. కాబట్టి వాస్తులో కూడా పరిష్కారం ఉంది. కాబట్టి సమస్య ఏంటనేది తెలియాలి. మనం ఇన్ని సమస్యలు చెప్పాము. ఈ సమస్యలో వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సిన సమస్యలు. చెప్పడానికి వినటానికి కూడా వింతగా ఉండే సమస్యలు కూడా చాలా మందికి ఉంటాయి. అవన్నీ మనం తెలియాలి. మనకి ఏ సమస్యతో ఉన్నారని తెలిస్తే దానికి తగ్గ రెమెడీ మనం చెప్తాం. అంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రాబ్లం ఏంటి అన్నది తెలిస్తేనే మనం దాన్ని బట్టి అంతే కదా. మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకరు ఆర్థికంగా బాగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒకరు బాగా డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి తినడానికి ఒక స్వీట్ తినాలన్న ఇబ్బందికరంగా ఉంటుంది, ఆరోగ్యం సహకరించదు. ఒకరికి అన్ని రెండు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటుంది కానీ మానసికంగా ఇబ్బంది వస్తుంది. అట్లా అన్నమాట. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.